వైరా నియోజకవర్గంలో గులాబీ పార్టీ పరిస్థితి అయోమయంగా మారిందట. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతితో నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీ అయింది. బీఆర్ఎస్ అధిష్టానం ఆ స్థానంలో ఇప్పటివరకు ఎవరిని నియమించలేదు. దీంతో వైరా కార్ కి డ్రైవర్ ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇక ఈ మధ్య జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. వరుస ఓటములతో వైరా బీఆర్ఎస్ క్యాడర్ వైరాగ్యంలో మునిగిపోయింది. వాళ్లను నైరాస్యాల నుంచి బయటకు తీసుకొచ్చి ముందుకు నడిపించే నాయకుడు ఎవరు? ఇప్పటికే ఓ 6 డజన్ మంది నేతలు ఇన్ఛార్జ్ కుర్చీలో ఖర్చు వేసుకుని కూర్చున్నారట. కౌన్ బనేగా వైరా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి నడిపించే నేత కరువయ్యారు. నియోజకవర్గంలో పార్టీని నడిపించేదెవరనే చర్చ జోరుగా జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన అనారోగ్యంతో ఏడాది క్రితం కన్నుమూశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మదన్ లాల్ స్థానంలో వైరాకి పార్టీ ఇన్ఛార్జిని బీఆర్ఎస్ హైకమాండ్ నియమించలేదు. దీంతో నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారిందని సమాచారం. నడిపించే లీడర్ లేకపోవడంతో క్యాడర్ కూడా డీలా పడ్డారు. 2023 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో రాములు నాయక్ కూడా కారు దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాములు నాయక్ ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉన్నారు. జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు పట్టించుకోకపోవడంతో వైరా బీఆర్ఎస్ లీడర్స్ ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇక నియోజకవర్గంలోని గులాబీ క్యాడర్ ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారని సమాచారం. దీంతో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వైరాలో బీఆర్ఎస్ కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వైరా గులాబీ పార్టీకి ఇన్ఛార్జి ఎవరనేది తేల్చకుండా నాంచుతోంది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో ఇన్ఛార్జ్ కుర్చీలో ఓ 6 డజన్ మంది నేతలు ఖర్చు వేసుకుని కూర్చున్నారని చెప్తున్నారు. ఎవరికి వాళ్లు తామే లీడర్ గా ఫీల్ అయిపోతూ నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, మరో నాయకుడు గిరిబాబు, బాదావతు బాలాజీ నాయకులు అప్పుడప్పుడు పర్యటనలు చేస్తున్నారు. ఇక మదన్ లాల్ మరణం తర్వాత ఆయన భార్య బానోతు మంజుల నియోజకవర్గంలో పర్యటించారు. మంజులకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని ఆమె వర్గం డిమాండ్ చేసింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా మదన్ లాల్ కుమార్తె మనీషా లక్ష్మి తెరపైకొచ్చారు. ఆమె తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ బీఆర్ఎస్ క్యాడర్ తో భేటీ అవుతున్నారు. ఇక మదన్ లాల్ భార్య సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైరా నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ పోస్టు విషయం అధిష్టానం ఎప్పుడు తేలుస్తుంది అనే చర్చ జరుగుతోంది. అప్పటిదాకా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటని పార్టీ క్యాడర్ వాపోతున్నారు.